హాయ్ ఫ్రెండ్స్. వచ్చే నెలలో మన పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలిసింది. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్స్ అవ్వగానే మన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, ఓకే, సర్పంచ్ ఎలక్షన్స్ కూడా రానున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా, ఓకే, ప్రతిసారి మనం సర్పంచ్ని ఎన్నుకోవడంలో విఫలం అవుతున్నామని నేను అనుకుంటున్నాను. కానీ ఈసారి మాత్రం మన మాజీ సర్పంచ్ గారు మనకు వచ్చి ఓటు వేయమని అడిగితే మన గ్రామానికి అతను చేసినటువంటి డెవలప్మెంట్ ఏముంది అని చూసి మాత్రమే ఓటేద్దాం. ఓకే, మన గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు లాస్ట్ 5 yearsలో మన గ్రామానికి ఏ డెవలప్మెంట్ చేశారు అని మనం ప్రశ్నించడానికి మన దగ్గర ఆధారాలు ఉండాలి. కాబట్టి ఆ ఆధారాలు మనం ఎలా పొందాలో తెలుసుకుందాం. ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని మేరీ పంచాయత్ అని సెర్చ్ చేసుకోవాలి. ఓకే, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ పైన ఇక్కడ ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ పైన క్లిక్ చేసుకోవచ్చు, లేదా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఓకే, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ చేసుకోవాలి. ఇక్కడ ఎంపిన్ వచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోనే మీకు అక్కడ ఎంపిన్ క్రియేట్ చేసుకొని అడుగుతుంది. అప్పుడు మీరు ఎంపిన్ని క్రియేట్ చేసుకోండి. లాగిన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీ యొక్క పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మై పంచాయత్ పైన క్లిక్ చేసుకొని మీ యొక్క పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, అది ఎలాగంటే ముందుగా ఇక్కడ మీ యొక్క రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేను తెలంగాణ కాబట్టి తెలంగాణ చేసుకుంటున్నాను. తర్వాత డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, తర్వాత మీ యొక్క మండల్, ఓకే, మండల్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత మీ యొక్క గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. సెట్ మై పంచాయత్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మన యొక్క గ్రామ పంచాయతీ డీటెయిల్స్ వస్తాయి. చూడండి, మా ఊరి సర్పంచ్ గారు మరియు సలావుద్దీన్ గారు, ఈయన పంచాయత్ సెక్రటరీ గారు. సో పంచాయత్ ఫండ్స్ అని చూపిస్తుంది చూడండి పక్కన, దానిపైన క్లిక్ చేయగానే, ఓకే, పంచాయత్ ఫండ్స్ పైన క్లిక్ చేయగానే మన యొక్క పంచాయతీకి, మన గ్రామ పంచాయతీకి ఎన్ని ఫండ్స్ వచ్చాయనేది ఇక్కడ టోటల్ డీటెయిల్స్ చూపిస్తుందండి. ఓకే, ఇక్కడ మనం ఆల్ డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఆ తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమైనా వచ్చాయా లేదా అదర్, అదేవిధంగా మన గ్రామ పంచాయతీలో మీటింగ్స్ ఏమన్నా అయ్యాయో కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, మన గ్రామ పంచాయతీలో మీటింగ్స్ ఏమన్నా అయితే ఇక్కడ పెడతారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పంచాయత్ డెవలప్మెంట్స్ కోసం ఏమన్నా గ్రామ సభలు పెట్టారనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తారు కాబట్టి వాళ్ళు, మనం ఫొటోస్ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మన యొక్క వర్క్ డాష్బోర్డ్, ఓకే, వాళ్ళు ఏమేమి వర్క్ చేశారు, ఓకే, మన గ్రామ సర్పంచ్ గారు మరియు ఆఫీసర్స్ ఏమేమి వర్క్ చేశారు అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి వస్తుంది వాళ్ళు, అది మనం చూసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఆ అమౌంట్ దేనికోసం అని పెట్టారు, ఓకే, సీసీ స్లాబ్ కోసం అని ఇక్కడ ఇస్తారు చూడండి. అదేవిధంగా వేజెస్ ఫర్ ద మంత్, నవంబర్ మంత్ 2023లో ఎంత అమౌంట్ ఎవరికి పే చేశారు, దేనికోసం పే చేశారని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మా స్ట్రీట్లో లైట్ లేదని, క్లీన్నెస్ లేదని కూడా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, ఇక్కడ డెవలప్మెంట్ వర్క్స్ పైన, ఓకే, క్లిక్ చేయగానే వాళ్ళు వాటర్ సప్లై, ఓకే, వాటర్ సప్లై టు విలేజ్ కోసం వచ్చేసి ఎక్స్పెక్టెడ్ ఎంత పెట్టారనేది ఇక్కడ వస్తుంది. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారనేది కూడా ఈ డీటెయిల్స్లో మనం చూస్తాం.